నాగర కర్నూలు గెలుపు ప్రజలకే అంకితం. దాంతోపాటు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆ తల్లి కానుక నాగర కర్నూలు పార్లమెంట్ సీట్ ప్రజలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. 5 అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు అందరూ కష్టపడి పనిచేసిన సందర్భంగా ఇవాళ దాదాపు 1,00,000 వరకు ఓట్లు వచ్చి గెలవటం జరిగింది. మరి ఓట్లు వేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ నా ఆదాభివందనలు తెలియజేస్తూ, ఈ నగర కర్నూలు అనే ఒక పార్లమెంట్ ఒక దేవాలయం అని, దాంట్లో ప్రజలందరూ దేవుళ్ళని, దాన్ని పూజారిగా ఈరోజు గెలిపించి పంపిస్తున్నందుకు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 33,000 మెజార్టీతో గెలిపించినటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రిజల్ట్ అనేది టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి చెప్పబెట్టింది. వాస్తవంగా రాష్ట్రంలో ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకరికొకరు ఓట్ల మార్పిడి చేసుకున్న కారణంగా సీట్ల సంఖ్య తగ్గింది. వాస్తవంగా ఈ బీజేపీ, బీఆర్ఎస్ కుప్పకు కాకుండా ఉంటే డెఫినెట్గా రాష్ట్రంలో 17 స్థానాలు వచ్చింది. అయినా కూడా ఈ 2 పార్టీలకు ప్రజలు గుర్తు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కంటే ముందు చెప్పిన విధంగా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, గౌరవ మంత్రులు, శాసనసభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన చెప్పడానికి అన్న ప్రకారం ఈరోజు 17 స్థానాల్లో ఒక్క దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవప్పుడే కాకుండా చాలా స్థానాల్లో బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ డిపాజిట్ పోయినటువంటి ఏది ఏమైనా భారతదేశ స్థాయిలో కూడా ఇక్కడ ఎట్లయితే టీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు పొందుపెట్టుకుని ఓట్లు మార్పు చేయడం జరిగిందో, జాతీయ స్థాయిలో కూడా 100% ఇండియా కూడా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయా అక్కడ కూడా రాష్ట్ర కుట్రలు అడ్డగోలుగా కోట్ల రూపాయలు ధనం ఖర్చు పెట్టడం వలన అయినా కూడా ఈనాడు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేటువంటి విశ్వాసం. రెండవది, ఏ నమ్మకంతో, ఏ ఆశతో రెండవ పర్యాయం అంటే శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవడం కోసం శాసనసభ ఎన్నికల్లో పెద్ద మేరతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పినప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 6 మాసాలు పనిచేసే అవకాశం 3 మాసాలు ఎలక్షన్ పూర్తి సరిపోయింది. అయినా కూడా ఈ రెండవ పర్యాయం కూడా ప్రజలు మరి పెద్ద మెజార్టీతో తీర్పు ఇచ్చినందుకు మరొకసారి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే శాసనసభ ఎన్నికల ముందు ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు వేయడంతో కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీలు 100% అన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ 100% ఈ క్షణం నుంచి రాబోయే ఏ ఎన్నికలైనా 100% కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికలు కూడా ఇదే విజయదుందుని మోగించడం కార్యం. మిగతా పార్టీలు భూస్థాపితం కావడం ఖాయం. ఈ భారతదేశానికి పరిపాలించేటువంటి పేద ప్రజల పక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శరణ్యం. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైనా పేదల పక్షంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది. గడిచిన 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలు, గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు తీర్పిచ్చినట్టే స్పష్టంగా తీర్చుకోవడం జరిగింది. ఇలా మోడీ ఏం మాట్లాడుతూ ఉంటే 400 సీట్లు వస్తాయి, 400 దాటుతూ మాట్లాడుతుంది. దానికి భిన్నంగా ఈనాడు 100% ఈ భారత జాతి, భారతదేశం యొక్క ఔన్నత్యం కావచ్చు, భారతదేశం యొక్క అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధించదని ఈ యొక్క నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలు 100%
ఇక రేపటి నుంచి రేపు కోడ్ ఈ కోడ్ తర్వాత పూర్తిగా ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కలిసికట్టుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మా ధ్యేయంగా ముందుకు వెళ్ళే కార్యం చేస్తాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.